వదిలే సమయంతో పాటు ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. షేక్పేట్లో 7.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆసిఫ్ నగర్ లో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యూసఫ్గూడలో 3.9 సెంటీమీటర్లు, కూకట్పల్లిలో 3.4, మెహదీపట్నంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మళ్లీ అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇదే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి వెదర్ ఎక్స్పర్ట్ ధర్మరాజు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ధర్మరాజ్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. ఏంటి అంటే వర్షం ఏంటి ఇప్పుడు ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి వర్షాలు లేవు, సడన్ గా ఈ రోజు భారీ వర్షం కురవడానికి కారణం ఏంటి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక చూసుకుంటే ప్రస్తుతం ఒక ద్రోణి ప్రభావం అనేది ఇటు కోస్టల్ తమిళనాడు నుంచి మనకి కర్ణాటక మీదుగా తెలంగాణ మీదకి ఒక ద్రోణి అనేది కొనసాగుతుందండి. దానివల్ల ఈ ద్రోణి అనేది ఒక ఉపరితల చక్రవాకంతో అనుసంధానంగా పనిచేయడం వల్ల మనకి ఇట్లాంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. సో మొదటి 2 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉన్నప్పటికీ కూడా మనకి 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు అనేవి కనిపిస్తున్నాయి. ఏంటి అంటే ఈ రోజు హైదరాబాద్ అన్ని ఏరియాలో వర్షం పడుతున్నట్టు కదా? అవునండి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు చూసుకుంటే షేక్పేట్ గాని, ఇటు కుక్కట్పల్లి గాని, ఇంకా చూసుకున్నట్లయితే శేర్లింగంపల్లి ఈ ఏరియాస్ అన్నిటికీ కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ప్రస్తుతం కమ్మి ఉంది. ఇటు రాజేంద్ర నగర్ లో కూడా మనకి మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ప్రస్తుతం కొనసాగుతుందండి. ఆ బిట్స్ లో కూడా మన ఇటు మొత్తం సిటీ అంతా కూడా మనకి మబ్బుతో కూడిన వాతావరణం అనేది కొనసాగుతుంది. ఓకే, అంటే ఏంటి ఇప్పుడు హైదరాబాద్ తో పాటు, హైదరాబాద్ జిల్లాతో పాటు మిగతా తెలంగాణలో మిగతా ఏ జిల్లాలో ఎక్కువ వర్షం పడుతుంది? ప్రస్తుతం కనుక చూసుకుంటే ఈ రోజు దక్షిణ జిల్లాలో ఉన్నటువంటి ఇటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇటు కొంచెం నల్గొండ ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఈ రోజు మనకి వర్ష సూచన అనేది కనిపించింది. ఈ రోజు వర్ష సూచన కూడా జారీ చేయడం జరిగింది. ఓకే, అంటే ఏంటి అంటే వర్షం కంటిన్యూగా పడే అవకాశం ఏమైనా ఉందా ఇలాగే? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇట్లాంటి మేఘకృతమైనటువంటి వాతావరణం ఇంకొక గంట సేపు మనకి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే, అంటే ఏంటి వర్షాలైతే మొదట్లో మే నెలలో చాలా వర్షాలు పడ్డాయి, తర్వాత గ్యాప్ ఇచ్చాయి. ఈ మధ్య గ్యాప్ తర్వాత ఈ రోజు భారీ వర్షం చూస్తున్నాము. ఏంటి కంటిన్యూగా ఎన్ని రోజులు పడే అవకాశం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకి జూన్ లో చూసుకున్నట్లయితే ఆశించిన స్థాయిలో మనకి జూన్ లో మనకి లోటే వర్షపాతం తెలంగాణ రాష్ట్రం అంతటా నమోదైంది. తర్వాత జూలైలో వచ్చేసరికి మనకి ఒక విధంగా 25% లోటున్న ఆ వర్షపాతం కాస్త జూలై వచ్చేసరికి 5% మనకి ఎక్సెస్ రావడం వల్ల ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆ లోటు భర్తీ అయిందనే చెప్పొచ్చు. ఈవెన్ ఆగస్ట్ లో కూడా మొదటి వారం అంతా కొంచెం డ్రై ఉన్నప్పటికీ కూడా ఇట్లా స్థానికంగా ఏర్పడేటువంటి మేఘకృతమైనటువంటి వాతావరణం వల్ల మనకి అప్పుడప్పుడు వచ్చేటువంటి మేఘాల వల్ల మనకి ఈ లోటు వర్షపాతం అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఇట్లాంటి వర్షపాతం అనేది ఈ రోజు నుంచి రేపు తర్వాత నుంచి తీవ్రత కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అన్ని ఏరియాస్ లో హైదరాబాద్ లో వర్షం భారీగా పడుతోంది కాబట్టి ఎక్కువగా ఏ ప్రాంతాల్లో వర్షం పడింది, ఎంత వర్షపాతం నమోదైంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అటు మనకి షేక్పేట్ లో కొంచెం ఎక్కువగానే వర్ష తీవ్రత కొనసాగుతుంది. తర్వాత ఇటు నల్గొండ గాని, ఆసిఫ్ నగర్ గాని, ఇంకా చూసుకున్నట్లయితే ఖరీదాబాద్ లో కూడా మనకి వర్షపాతం అనేది కొనసాగుతుంది. సో సుమారు మనకి ఉన్నటువంటి అంటే మా దగ్గర ఇప్పుడు ఇంకా మెజర్మెంట్స్ అనేవి 5:30 గానీ మన అబ్జర్వేషన్స్ రావు. ప్రస్తుతం కనుక స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే షేక్పేట్ లో మనకి 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైందని చూపిస్తున్నారు. అలాగే ఖరీదాబాద్ లో కూడా 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మనకి ఖరీదాబాద్ లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక విధంగా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది కొనసాగుతుంది. రైట్, ఇప్పుడు తెలంగాణ అన్ని జిల్లాల వ్యాప్తంగా చూస్తే ఏ జిల్లాలకు ఎక్కువగా రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసే అవకాశాలు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వర్ష తీవ్రతను బట్టి రెడ్ గానీ ఆరెంజ్ అనేది ఉంటుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే
భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి ప్రస్తుతం లేవు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే కురుస్తున్నాయి కాబట్టి ఈ 2 రోజులు మనం ఎట్లాంటి హెచ్చరికలు అనేవి జారీ చేయలేదు. బట్ 6వ తారీఖు 7వ తారీఖు ఈ నెల 8వ ఆగస్టు తారీఖుల్లో మాత్రం ఇటు దక్షిణ తెలంగాణలో ఎక్కువ భారీ వర్షాలు అనేవి నమోదే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ధర్మరాజు.